హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? మే జయ. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్తేది నీ జుట్టుకి ఏం వాడతావు, ఏం పెడతావు అంటది కదా. ఆనియన్ తీసుకోండి, ఒక్క నిమిషం ఉండండి. ఆనియన్ చూపిస్తా. హాయ్ హాయ్, ఇది ఆనియన్. జయమాక దగ్గరికి వచ్చిన నేను. ఇది ఆనియన్ ఉందా? ఆనియన్ చూసినారా? ఆనియన్ తెలుసా చాలా మందికి? ఉల్లిగడ్డ తీసుకొని, ఇలాంటి ఉల్లిగడ్డలు 4-5 తీసుకోండి. 4-5 తీసుకొని తర్వాత ఒక గంట సేపు ఉన్న తర్వాత పొద్దున పూట బాగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా, మనం కొత్తిమీర అల్లం పేస్ట్ చేస్తామా అలా వస్తుంది. పేస్ట్ లాగా చేయండి. పేస్ట్ లాగా చేసి ఎంట్రికలకి మస్తుగా పట్టియండి. మొత్తము ఎంట్రికలకు బాగా గ్రోత్ వస్తుంది. ఎంట్రికలు బాగా పట్టియండి. పట్టించిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక గంట సేపు అట్నే పెట్టండి, ఆరుతుంది. ఆరిన తర్వాత డవ్ షాంపూ, నేనైతే డవ్ షాంపూ యూజ్ చేస్తాను. డవ్ షాంపూ తర్వాత డాబర్ ఆమ్లా. ఇది డబ్బేకి చూపిస్తా. డాబర్ ఆమ్లా అంటే ఏదో డాబర్ ఆమ్లా అక్క పూసుకునేది జుట్టు కాయలు ఇదే. డాబర్ ఆమ్లా, డవ్ షాంపూ, ఉల్లిపాయ జ్యూస్ ప్రతిరోజు నీళ్ళపన్న చేయండి. పెరగకుండా నా దగ్గర రండి, నంద్యాలకు రండి, నేను చెప్తాను. ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. ఎంటికలు చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి. నేను ఇందిరేక వాడినాను. తర్వాత ఏమంటారు అదే కాదక్క, ఉన్నాయి చూడ కొన్ని ఆయిల్స్. ప్రెచ్చప్ వాడినాను, చాలా వరకు చాలా వాడినాను. నాకు జుట్టు కాదని అశ్విని వాడినాను. అన్ని ప్రోడక్ట్ వాడినా నేను. ఇవి లేవనుకోండి, అన్ని వాడినాను ఫ్రెండ్స్. అది ఒక్కొక్కటి వచ్చేసి 500, 450, 600 అట్లా. ఏమి దానికి ఇందిరేకకు దువ్వెన దానికి వస్తుంది. అలాంటివి కూడా వాడినాడు. సో మనం ఏమొద్దు, మనకు డబ్బులు ఉండవు. మాకైతే ఉండవండి, మిగతా వాళ్ళకి ఉంటాయో మాకు తెలియదు. డబ్బులు ఉండవు. డబ్బులు లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే డాబరంలో వాడండి. ఉల్లిపాయ పేస్ట్ రోజు వాడండి. నీళ్ళ పన్న కంటిన్యూగా వాడండి. మీకు ఖచ్చితంగా ఎంట్రికలు చాలా గ్రోత్గా, సిల్కీగా, చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూడండి, మీరు అది బాగా వస్తాయి. మీరు ఖచ్చితంగా వాడండి. మీకు ఖచ్చితంగా ఎంటికలు బాగా పెరుగుతాయి. ఒకవేళ పెరగలేదనుకో, అప్పుడు తర్వాత నన్ను కాంటాక్ట్ కండి. నా ఛానల్ జేఎంఆర్ 2012 ఉంది కదా, అప్పుడు అడగండి. నేను పన్న కంటిన్యూ చేయండి. ఏదైనా రిజల్ట్ 1 రోజు 2 రోజులు చేస్తే రాదు. ఏదైనా ఇదే కాదు, ఏదైనా రిజల్ట్ 1 రోజు 2 రోజులు, వారం 10 రోజులు చేస్తే రాదేస్తారు. నెల పన్న కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వచ్చింది. ట్రై చేయండి. మీరు వచ్చేయండి. ఖచ్చితంగా మీరు అందరూ జేఎంఆర్ 2012 ఛానల్ సపోర్ట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్తే థామస్ విలేజ్ బ్లాగ్స్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ఇంకా ముందుకు చేయాలంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీక్రెట్ ఇది ఖచ్చితంగా చేయండి. మీకు కూడా బాగా పెరుగుతాయి. స్మెల్ కూడా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, ఏం ఆయిల్ డబ్బులు పెట్టి వాడొద్దు, ఏమి రావు. ఫేస్ కూడా నేనేం వాడను, న్యాచురల్గా ఉంటుంది. చేస్తే చూసాను, నా దగ్గరికి వచ్చి ఓన్లీ ఐబ్రోస్ మాత్రమే చేస్తాను. న్యాచురల్గా ఉంటుంది. నేనేం బ్యూటీ పార్లర్ పోను. ఒక్క ఐబ్రోస్ మాత్రం పోతానబ్బా. అది కూడా దీంట్లోకి వచ్చినాక ఐబ్రోస్ చేస్తాను, లేకుంటే ఐబ్రోస్ కూడా చేపించలేదు. న్యాచురల్గా ఉంటుంది. జయ ఏం వాడదు, బాగా తింటుంది, బొద్దుగా బంధులంగా ఉంటుంది. మీరు బాగుండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. ఎవరిని బాధ పెట్టొద్దు, బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు. తర్వాత బంధుమిత్రులు అందరూ చెడ్డగా అనుకోవద్దు. ఏదైనా కష్టపడింది 1 రూపాయి ఎవ్వరికి రాదు, ఊరికే ఎవ్వరికి రాదు. ఎంత కష్టపడి ఎంతమందితో అనిపించుకొని, ఎన్ని మాటలని ఎంతమందితో అనిపించుకున్నామంటే ప్రతి ఒక్కరు ప్రతి మాటలు అంటే వాళ్ళేం మంచోళ్ళు కాదు. సేమ్ వాళ్ళు కూడా అదే. కానీ ఏళ్ళెత్తి ఒక్కరికి ఇట్లా ఏళ్ళెత్తి అనేవాళ్ళు వాళ్ళ మీదే ఈ ఏళ్ళెత్తి ఇట్లా చూపిస్తే ఈ ఏళ్ళు అనేది ఇట్లా చూస్తుంది మనకు. కాబట్టి ఒకరిని ఏలెత్తి చూపించొద్దు, మనం చూపించుకోవద్దు. దయచేసి నేను ఇది ఒక్కటి కోరుకుంటాను. మనం ఒకరికి చెప్పే ముందు దేవుడు ఏం చెప్పినాడు వాక్యంలో, చాలామంది కొటేషన్ చెప్తారు వాక్యంలో. పాపం చేసిన వాళ్ళు మాత్రమే రాళ్ళు వేయండి అన్నాడు దేవుడు. ఎందుకు ఆమెను రాళ్ళు విసురుతున్నారని అడిగితే, సంబరేశ్రీని బాయికాడ, ఈమె వ్యభిచారి, అందుకే మేము కొడుతున్నాము అని అంటారు దేవుణ్ణి. మరి వ్యభిచారం అంటే ఎవరైతే పాపం ఆవగింజంత విశ్వాసం ఎవరికైతే ఉందో వాళ్ళు మొట్టమొదటిగా రాయి అంటే అందరూ పడేసిపోతారు. సో మీ అందరూ కూడా వేస్ట్ ఫెలోస్ అని అర్థం పెట్టుకోండి. ఒకరిని అనొద్దు, ఒకరితో అనిపించుకోవద్దు, అంతే కదా. ఇది పెట్టుకోండి. ఎవరైనా ఒకరిని అనే ముందు మనం చూసుకోవాలా, మన క్యారెక్టర్ చూసుకోవాలా.
ఎవరిని ఏలెత్తి చూపించే హింస పెట్టేది చేయొద్దు. దయచేసి మీకు హెయిర్ ఏ విధంగా పెరుగుతుంది డైలీ వాడండి. డవ్ షాంపూ వాడండి, డాబరామలా వాడండి, మంచి హెల్తీగా ఉండండి. అలాగే ఫుడ్ కూడా ఒకసారి పెడతాను. ఫుడ్ కూడా ఏ విధంగా తినాలో ఎట్లా ఉండాలో చూడండి. నేను ఇంకా చాలా లావు ఉంటుంది, చాలా తగ్గిన. ఈ మధ్య ఎగురుతున్నాను కదా డ్యాన్సులు గీన్స్లు అవి ఇవి, దానివల్ల చాలా తగ్గిన. ఇంకా టబ్లా ఉంటుంది తెలుసా. బాయ్ అందరికి. ఖచ్చితంగా జయక్క చెప్పే టిప్స్ యూజ్ చేయండి. జుట్టు అయితే మంచిగా గ్రోత్ అవుతుంది, మంచిగా హెల్తీగా పెరుగుతుంది అనమాట. అలానే మంచి ఐరన్ ఫుడ్ తీసుకోండి, జుట్టు ఇంకా గ్రోత్ అవుతుంది. నేను ఆమె జుట్టు గురించి వీడియో తీద్దామని వచ్చిన జయక్క గురించి. చూసినారు కదా జయక్కకి మంచిగా లేదు కదా, అందుకనే చిన్న రూమ్ ఫ్రెండ్స్. మేమైతే ఉన్నవాళ్ళం కాదు, మిడిల్ క్లాస్. జయ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. మేమేం రిచ్ అని చెప్పలేదు, మాకున్న కాడికి చాలు. ఇది లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనకున్న కాడికి మనం సర్దుకోవడము, ఈ లోకంలో బ్రతకడము చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చుకోండి, జేకి సపోర్ట్ చేయండి. జే మరి 2012 ఛానల్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చేసుకోండి ఇద్దరిని. బాయ్ 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 బాయ్. చాచా చాచా చాచా.